హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనకి ఒక 50 పీసుల వరకు రవ్వ లడ్డూలు చేయండి అని చెప్పేసి ఆర్డర్ వచ్చిందండి. ఇదే నా ఫస్ట్ ఆర్డర్. అందుకే గులాబ్ జామ్స్ చేస్తాను, అది బయటకు కూడా చేస్తాను ఆర్డర్ని బట్టి. నేనైతే రవ్వ లడ్డు అయితే ఇప్పుడు దాకా నాకు ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు. జంతికలు అవి చేయమంటారు కానీ గులాబ్ జామ్స్ని ఇవైతే ఫస్ట్ టైం ఆర్డర్ చెప్పారండి. అందుకని చెప్పి నెయ్యిలో బాగా రవ్వ వేపేసుకోవాలి, కొంచెం ఎర్రగా వేపుకోవాలి, ఎక్కడ తడి అన్నది లేకుండా బాగా డ్రైగా వేపుకోవాలండి. తర్వాత పంచదార పౌడరు ఇవన్నీ కలిపి రవ్వ లడ్డూలు ప్రిపరేషన్ చేసుకోవాలి. పాలు అవన్నీ గోరువెచ్చని పాలు అవన్నీ కలిపి చేసుకోవాలన్నమాట. నేనైతే అండి నాకు డబ్బులు తక్కువ వచ్చినా పర్వాలేదు, కస్టమర్లకి స్వచ్ఛమైన నేతితో చేసిన రవ్వ లడ్డూలే నేనైతే క్వాలిటీగా అందిస్తానండి, చేసిస్తాను. ఒకసారి ఆర్డర్ పెట్టితే మళ్ళీ 2-3 సార్లు పెట్టుకోవాలనేది నా పాలసీ. అందుకని డాల్డా ఎక్కడ ఉపయోగించమండి, మా ఇంట్లోనే మేము వాడడం డాల్డా అన్నది, నెయ్యితోనే వాడుకుంటాము. ఇదిగోండి, రవ్వ అయితే మనం ఫస్ట్ వేపుకున్నప్పుడు రవ్వ ఫ్రై చేస్తున్నప్పుడు గీ వేసుకుని నెయ్యి వేసుకుని ఫ్రై చేసాం కదా, ఈ విధంగా అయితే కలర్ రావాలి, పొడి పొడిగా అవ్వాలి. ఇదిగోండి, పంచదార పొడి ఇలాచి కలిపేసి 1/2 కేజీ కరాచీ నూకకి రవ్వ లడ్డుకి 3/4 కేజీ పంచదార అండ్ 4-5 ఇలాచీలు ఇలాగ కచ్చపచ్చగా ఒకసారి మిక్సీ పడేసుకోవాలండి. ఇంకోండి, ఇలాగా డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, స్వచ్ఛమైన గిరి నెయ్యి అన్నాను కదండి, స్వచ్ఛమైన గిరి నెయ్యిలో ఇలా డ్రై ఫ్రూట్స్ వేపేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలండి. వేపేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చెప్తుందండి. డ్రై ఫ్రూట్స్ అయితే చక్కగా నెయ్యిలో ఇలాగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవ్వండి, కరాచీ నూక మురుంగా ఉంటే కనుక కరాచీ నూక పలుకు ఇలాగ ఉండాలండి, కొంచెం గరి లేకుండా ఇలాగ ఉండాలి మెత్తగా. ఇలా లేదు, నా దగ్గర నూక అయితే ఈ ట్రిప్ కొన్నది కొంచెం గరిగ్గా ఉంది, అందుకని ఒక్క ఫల్ మిక్సీ పట్టేసుకుని ఫల్స్ ఒకే ఒక్క ఫల్స్ అండి, ఇలాగ మెత్తగా కొంచెం ఉండాలి. ఇలా పెట్టేసుకుని ఈ నూక ఇలాగ ఈ నెయ్యిలో వేసేసుకోవాలి. వేసేసుకుని తర్వాత ఈ పంచదార పౌడర్ కూడా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోండి. కరాచీ నూక, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పంచదార పౌడరు ఇవన్నీ ఇలాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఒక్క 10 మినిట్స్ వరకు దీన్ని కలపకూడదు, బాగా కలుసుకోవాలి. పంచదారకి కొంచెం పాకం ఫామ్ అయ్యి అప్పుడు మనకి ఉండ చుట్టడానికి బాగా కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఈ రవ్వ లడ్డూస్ అయితే నేను స్వీట్స్ ఆవు పాలతోటే ఎక్కువ చేస్తానండి. ఇప్పుడు కూడా ఆవు పాలతోటే చేస్తున్నాను. ఆవు పాలు ఎప్పుడు మనకి మంచి నాటు ఆవు పాలు ఎంచుకుంటే ఇలా పలచగా ఉంటాయండి, అవే బెస్ట్ స్వీట్స్కి. అయ్యో చూసారా, ఇంకోండి ఇవన్నీ కలిపి 50 రవ్వ లడ్డూలు స్వచ్ఛమైన స్మెల్ చూస్తుంటేనే ఎప్పుడు మింగేద్దామా నోట్లో వేసేసుకుందాం అనుకుంటున్నాను. కానీ నేను స్వీట్స్ తక్కువ తింటాను కాబట్టి కొంచెం నోట్లో వేసుకుంటే చాలా చాలా బాగుంది, టేస్ట్ అద్భుత. నేను ఆర్డర్ ఇచ్చేస్తానండి, బాక్స్లో కొంచెం ఆరేక బాక్స్లో పెట్టేసి ఆర్డర్ పంపిస్తాను, డెలివరీ ఇచ్చేస్తాను, నేనే స్వయంగా వెళ్ళి ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్, సీ యూ.